హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు కువైట్ వ్లాగ్స్. ఈరోజు మనం అబ్దల్ వచ్చినాం. అబ్దల్లీలో ఈరోజు ఎలా ఉంటుందో మొత్తం ఫుల్ వీడియో పెడతా, చూసేయండి. ఓకేనా? కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఎంట్రెన్స్. ఇదే మా అబ్దల్లీ, ఇదే ఎంట్రెన్స్ మాది. ఇది వచ్చేసి మొత్తం బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది చూస్తున్నారు కదా. ఇది మొత్తం ఖాళీ ప్లేసే. మా అబ్దల్లీ వచ్చేసి, మా మజ్రా వచ్చేసి ఆ నుంచి పడితే ఇక్కడ లాస్ట్ వరకు కనిపిస్తుంది కదా, అక్కడ వరకు. ఇంకా లోపల కూడా ఎలా ఉంటుందో చూసేయండి మొత్తం. వీడియోని కొంచెం షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్, మర్చిపోకండి. వ్యూస్ అస్సలు లేవు, రీచ్ వస్తలేదు. యూట్యూబ్ మెసేజ్ చేసి చెప్తుంది వీడియోస్ కరెక్ట్ చేయు, రీచ్ వస్తలేదు అని. ఓకేనా? కనిపిస్తుంది కదా, ఇవన్నీ ఇక్కడ ఫామ్ అంటారు దీన్ని వచ్చేసి. ఇక్కడ మన పంట పొలాలు కూడా చెట్లు కానీ, అలాగే మన కొత్తిమీర, మెంతెం, కరబుజ్జలు, గుమ్మడికాయలు అట్లాంటి పంటలు వేస్తారు చిన్న చిన్నగా, పెద్దగా ఏమి వేయర్లే. చూసేయండి బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందో. చూస్తున్నారు కదా, ఇది మొత్తం వచ్చేసి పంట వేసిర్రు. ఏదో ఏం పంట వేసిరో తెలియదు కానీ అది వచ్చేసి ఇక్కడ వాటర్ స్టోర్ చేసేది. ఇక్కడ వాటర్ అనేది ఫ్రీ రాదు, 1 వీక్ ఒకసారి లేదా 2 వీక్స్ ఒకసారి ఒక పెద్ద లారీ వచ్చేసి వాటర్ ట్యాంకర్ వచ్చేసి ఫుల్ చేసి వెళ్తుంది. ఇక్కడ వాటర్ వచ్చేసి చాలా కాస్ట్లీ ఉంటుంది, సో వేస్ట్ చేయరు వాటర్. ఆల్మోస్ట్ పెట్రోల్ చీప్ కానీ ఇక్కడ వాటర్ బాగా రేటు. ఇక్కడ పెట్రోల్ ఎంతైనా వేస్ట్ ఎవరేమన్నారు కానీ వాటర్ వేస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఫైన్ అనేది పడుతుంది. ఇక్కడ మినిమం 500, 1000 అట్లా వేస్తారు, బాగా వేస్తారు వాటర్ వేస్ట్ చేస్తే. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి పంట పొలం. ఇవేంటివో తెలియదు నాకు కూడా. చూడండి ఎలా ఉన్నదో. ఇది వచ్చేసి వాటర్ స్టోర్కి, తెలిసే కదా నాకు. మా ఇంటికాడ పెద్ద పంట పొలాలు నాకు ఏం లేవు, తోటకూరలో ఏం లేదు, సో నాకు పెద్ద ఐడియా లేదు ఇవేంటివో. ఇవి వాటర్ స్టోర్ చేసేటివో లేకుంటే ఏంటివో నాకు కూడా తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మాకు భూములు అనేటివి ఏం లేవు, పంట పొలాలు కానీ పొలం కానీ ఇంటికాడ ఏం లేవు, సో అందుకే పెద్ద నాలెడ్జ్ లేదు వీటి గురించి. అట్లా ఇవి వచ్చేసి టమాటా చెట్లు. చూస్తున్నారు కదా, కనిపిస్తున్నాయా టమాటా చెట్లు? వీటి నుంచి పడితే ఆడదాకా వేసారు. అది వచ్చేసి ఆ చెట్టు పేరు ఏం పేరో మీరు గెస్ చేయండి, కామెంట్ చేయండి, తెలిస్తే దగ్గరికి వెళ్ళి చూపిస్తా. కనిపిస్తుంది కదా మంచిగా. దీని పేరు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. నాకు తెలుసు బట్ మీకు అడుగుతున్నా, మీకు తెలియకపోతే నేను కూడా కామెంట్లో మెన్షన్ చేసి చెప్తలే. అది వచ్చేసి వేరే వాళ్ళ మధ్యలో. చూస్తున్నారు కదా, ఇక్కడ ఎవరి వాళ్ళకే ఉంటాయి. వేరే వాళ్ళు మా జాగా, ఇది మీ జాగా అని అట్లా టెన్షన్ ఏమి ఉండదు. ఎవరిది వాళ్ళకే గవర్నమెంట్ ముందే అన్నీ చెప్పేస్తుంది. సో వీళ్ళు ఇట్లా మొత్తం కంచె పెట్టుకుంటారు. కంచె పెట్టుకుంటే ప్రాబ్లం ఉండదు కదా. ఇది వచ్చేసి చూడండి, ఈ చెట్టు పేరు ఏం పేరు చెప్పండి మీకు తెలిస్తే. నాకు తెలియదు, చెప్పా కదా నాకు పెద్ద ఐడియా లేదు. ఇవి తెలుసు, ఇది కొత్తిమీర. చూస్తున్నారు కదా, ఈ నుంచి పడతారు దాకా కొత్తిమీర ఉన్నది. ఇది వచ్చేసి వంకాయ చెట్లు కావచ్చు. ఇవి వచ్చేసి వంకాయ చెట్లు. ఏం చెట్లు నాకు కూడా అంత ఐడియా లేదు, చూసేయండి, చూపిస్తున్నా బస్. ఇక్కడ గొర్రెలు కూడా ఉంటాయి, గొర్రెలు చూపిస్తలే. అక్కడ బ్యాక్ సైడ్ ఉంటాయి. మా రూము, మా కారు, మా దివానీ, అలాగే మా గొర్రెలు. మై కావు, మా కువైట్ వాళ్ళే. చూపిస్తా, చూసేయండి. కువైట్ వాళ్ళు ఎవరైనా వస్తే ఫస్ట్ లేడీస్, ఇది ఓన్లీ లేడీస్కే, ఇంట్లో జెంట్స్ అలో ఉండదు, ఎవరి వాళ్ళకే ఉంటాయి. ఇది వచ్చేసి జెంట్స్, మేము కూడా ఇందులోనే ఉంటాం, డ్రైవర్లు కానీ కువైట్ వాళ్ళు కానీ. అది వచ్చేసి నా కారు, కనిపిస్తుంది కదా. ఎవరు లేరు కాబట్టి వీడియో రికార్డ్ చేస్తున్నా. అదే ఎవరైనా ఉంటే అసలు సిగ్గుతో చచ్చిపోయేవాడిని ఈరోజు. ఎవరు లేరు కాబట్టి మంచి ఈజీగా వీడియో రికార్డ్ చేయగలుగుతున్నా, లేకుంటే అందరు చూస్తే టాస్క్ అయిపోతుండే నాకు. ఇది వచ్చేసి దివాని. చూడండి ఎలా ఉంది దివాని. వీళ్ళు ఇప్పుడే తినేసి వెళ్ళినారు. ఇందులో వచ్చేసి టీవీ కూడా ఉంది. మంచిగా ఉంటుంది, నైట్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పైన చూస్తున్నారు కదా లైటింగ్ ఎలా ఉందో. ఇంకా దాని బ్యాక్ సైడ్ కూడా ఉంటాయి లైటింగ్స్, చాలా బాగుంటాయి. ఇందులోనే కూర్చొని చాయ్, గవ్వ, టైం వేస్ట్ మొత్తం ఇందులోనే అన్నీ అయిపోతాయి. ఇంట్లోనే చలి పెడితే ఇది మంట కప్పుకోనికి. కనిపిస్తుంది కదా ఎలా ఉందో. ఇక్కడ వచ్చేసి స్వీట్స్,
చూడండి ఎలా ఉన్నాయో. ఇవి వచ్చేసి వాటర్. ఇలా లైఫ్ చాలా బాగుంటుంది, నిజంగా రిచ్ లైఫ్ ఉంటుంది. వచ్చేసి బ్యాక్ సైడు ఇందులో గొల్రైన్ ఒక ఆయన ఉంటాడు, ఇందులోనే ఉంటాడు ఆయన. ఆయనను కూడా చూపిస్తా, చూసేయండి. ఇది వచ్చేసి వెహికల్ ఖరాబ్ అయినట్లయింది, ఇక్కడ పెట్టేసారు. వాళ్ళ మధ్యలో వాళ్ళ రూములు ఎలా ఉంటాయి చూడండి. ఇదే ఆయన రూము. ఇందులో ఇద్దరు ఉంటారు. ఒక ఆయన సాఫర్కి వెళ్ళిండు, వెకేషన్ వెళ్ళిపోయిండు, ఇంకా రాలేడు. ఇది వచ్చేసి కిచెను. అన్నీ ఉన్నా కూడా వీళ్ళు పెద్ద వాడుకోరు, ఏం వాడుకోరు, లైట్ తీసుకుంటారు అన్నీ. ఏదో ఉన్నదంటే ఉన్నది అన్నట్లు చూస్తారు అన్నీ. గొల్లు చూడండి ఎన్ని గలం ఉన్నాయి వీళ్ళకు. మే మే చూడండి ఎలా ఉన్నాయి గొల్లు, కనిపిస్తున్నాయా? చూడు ఎలా వస్తున్నాయి నా దగ్గరికి. బల్లే వస్తున్నాయి నా దగ్గరికి నిజంగా. ఎన్నో గొల్లు అసలు. పాపం ఆకలి కోసం, ఆకలి దూప, ఇక్కడ వాటర్ తక్కువ ఉంటాయి కదా, టైం టు టైమే పెడతారు, ఎక్కువ అయ్యారు. ఇక్కడ దీనికి ఫుడ్ వచ్చేసి చూపిస్తా, చూసేయండి. ఇదే దాని ఫుడ్. రోజుకొక బ్యాగ్ అట్లా పెట్టేస్తారు, తర్వాత మళ్ళీ పెట్టరు. సో కనిపిస్తుంది కదా ఎలా ఉందో. మా మధ్యలో వచ్చేసి అక్కడ లాస్ట్ వరకు, అదే లాస్ట్. ఇవన్నీ చెట్లు. ఇక్కడ కూడా చూసేయండి. అరుస్తున్నాయి నన్ను చూసి, మే అని ఏమైనా పెడతానేమో అని. బట్ మన దగ్గర ఏమున్నది, నాకేం లేదు. చూసారు కదా ఎలా ఉంది. ఇక్కడ కువైట్లో మధ్యలో వర్క్ చేసే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందరికి అట్లనే ఉంటుంది అని చెప్పలేను, కానీ ఉంటుంది ఖచ్చితంగా. అట్లా చూసారా, అదంతా క్లీన్ చేసుకుంటే ఇక్కడ స్టోర్ చేయాలా. మన ఇంటికాడ మన గొల్లోళ్ళు ఎట్లా చేస్తారో సేమ్ అంతే. ఇక్కడికి వచ్చినామంటే ఫ్యామిలీసు, బంధుత్వాలు అన్నీ వదిలేసుకోవాలా. అవన్నీ పట్టించుకుంటే పని చేయలేము. మన పని మనం కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుంది. నా పని వచ్చేసి డ్రైవింగు. మా మేడం వాళ్ళు, మా బాబా వాళ్ళు అసలు నాకు ఎక్కువ ఏం పని చెప్పారు, మంచిగా చూసుకుంటారు. డ్రైవింగ్ తప్ప ఇంకా వేరే పని చెప్పారు. ఏదో చెప్తే అప్పుడప్పుడు చెప్తారు. ఇప్పటికి కూడా ఇద్దరు డ్రైవర్లు అక్కడ వర్క్ చేస్తారు, నన్ను మాత్రం పిలవలేరు. నేను అడిగిన నన్ను ఎందుకు పిలవలేరంటే మామ చెప్పలేదని అన్నది. అట్లా చూసారు కదా, నాకు ఎక్కువ పని చెప్పారు. చెప్తే చేస్తా, కానీ ఇక్కడ చెప్పకుండా చేసినామనుకో మనం కావాలని ఎక్స్ట్రాలు చేస్తున్నామని లేకుంటే ఏదో అనుకుంటారు ఖచ్చితంగా. సో వాళ్ళు చెప్తేనే చేయాలి ఏదైనా పని. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉందో చూసారు కదా మజ్రా వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఛానల్ని షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి. మీ దమ్మచ్చేస్తుంది చూస్తున్నారు కదా, ఇంట్లో అందరికీ చూపెట్టండి వీడియో. కొంచెం ఎవరైనా దుబాయ్ రావాలన్నా, కువైట్కి రావాలన్నా, హౌస్ డ్రైవింగ్లకు రావాలన్నా రండి, పర్లేదు, మంచిగా ఉంటాయి అన్ని ఇండ్లు. అట్లా ఏదో కొడతారు తిడతారు అనేది ఏం లేదు. మనం మంచిగా ఉంటే వాళ్ళు ఏమన్నారు, మనం ఎక్స్ట్రాలు చేస్తే మనకు డబల్ చేస్తారు వాళ్ళు. సో మనం మంచిగా ఉంటే వాళ్ళు ఆటోమేటిక్ మంచిగా ఉంటారు. నేను కూడా స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఎక్స్ట్రాలు చేసిన, మా వాడు నాతో ఎక్స్ట్రాలు చేసిండు. ఆ తర్వాత నాకు అర్థమైపోయింది. ఇప్పుడు సైలెంట్గా ఉన్నా, నా పని నేను చేసుకుంటున్నా. మా బాబాకి నాకు ఏదైనా కావాలన్నా, డబ్బులు కావాలన్నా, ఫుడ్ బాగోకపోతే ఏదైనా సరే మా బాబాకి చెప్తే అయిపోయాయి, రెడీ మంచిగా చేసి పంపించేస్తాడు. చెప్పి మంచిగా చూసుకుంటాడు. మొన్న రీసెంట్గా నాకు డబ్బులు లేకపోతే డబ్బులు కూడా అడిగిన, ఇచ్చిండు, అడగంగానే ఇచ్చేసిండు. అట్లా మా బాబాని చూపిస్తా ఖచ్చితంగా ఏదో ఒక రోజు. ఛానల్ మంచిగా గ్రోత్ అయినాక మా బాబాని ఖచ్చితంగా చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఉంటా. ఖచ్చితంగా వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి. ఓకే, బాయ్ బాయ్, లవ్ యూ, ఉంటా. ఇది వచ్చేసి నా కారు, చూసేయండి.